ఉన్న ప్లేస్ ఒకసారి చుట్టూ చూడొచ్చు. ఈ ప్లేస్ టేబుల్ ఫ్లాట్ సర్ఫేస్ అని అంటారు. ఇది మన ఏషియాలోనే రెండో అతిపెద్ద ఫ్లాట్ సర్ఫేస్. ఇది చూడడానికి టేబుల్ ఏ విధంగా ఉంటుందో అది ఉంటుంది. వచ్చేసి మనం పాండవుల గుహ దగ్గర ఉన్నాం. పాండవులు అయితే ఇక్కడ కూడా వనవాస టైంలో నివసించారు. ఆ గుహని ఇక్కడ చూడబోతున్నాం. లోపల ఇక్కడ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, పాండవులు వనవాస టైంలో ఇక్కడైతే ఉన్నారు. ఇక్కడ ఎదురుగా చూడవచ్చు, షూర్ కనిపిస్తున్నాడా. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక గుహకి వెళ్ళబోతున్నాం. అది కొద్దిగా జంగల్లో ఉంటుంది, జంగల్ ఫీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దాన్నే టైగర్ కేవ్ అని అంటాం, పులుల గుహ అని. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా చూడొచ్చు 15 రూపీస్ అని రాస్తుంది. ఇప్పుడు మొత్తం జంగల్లో నుంచి వెళ్ళాలి, మనం పూర్తిగా జంగల్లో నుంచి వెళ్తున్నాం. ఈ యొక్క టైగర్ గుహల షూటింగ్స్ కూడా జరిగాయి. జునిన్ మూవీ సినిమాని హిందీ మూవీలో నైట్ టైంలో టైగర్లు అవుతారు, అది ఈ సినిమాలే. మళ్ళీ ఆలీబాబా 40 దొంగలు అనే సినిమాలో కుల్జా సిమ్సిమ్ అని అంటే డోర్స్ ఓపెన్ అవుతుంది, అది వచ్చేసి ఈ గుహనే. ఇందులోనే ఆ షూటింగ్ అయితే తీయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఈ గుహనే చాలా మూవీస్కి అయితే వాడడం అయితే జరిగింది, చాలా పాత సినిమాలలో. ఇప్పుడు 2 లైటింగ్లు పెట్టా, చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇందులోనే వాటి పిల్లలతో ఉండేటి. అమెరికాది మేలా సినిమాలో విలన్ ఉంటాడు గుజ్జర్, ఆయన యొక్క అడ్డా ఉంటుంది కదా, అది ఈ ప్లేస్లోనే మనం ప్రజెంట్ నిలుస్తున్న ఈ టేబుల్ ఫ్లాట్ సర్ఫేస్ మీదే మొత్తం ఆ అడ్డా అయితే వేయడం జరిగింది. మరియు గద్దర్ మూవీలో మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ సీన్ ఉంటుంది చూడండి, పాటలు గిట్లా, అవన్నీ ఈ ప్లేసే. ప్రజెంట్ మనం నిల్చున్న ఈ ప్లేస్లోనే షూటింగ్ చేయడం అయితే జరిగింది. ఇలా చాలా మూవీ షూటింగ్ చేసిన ప్రదేశం ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి పంచగనిలో ఉన్నాం. పంచగని అంటే పంచ్ అంటే 5, గని అంటే ఇంటికి ముందు దర్వాజా లెక్క ఉంటుంది చూడండి, దానికి గని అని అంటారు, మన ఇంటి ముందు దర్వాజా లెక్క. ఇక్కడ 5 మన గనులు ఉన్నాయి, అంటే కొండలు చూడడానికి దర్వాజాల మోడల్లో ఉంటాయి. ఈ 5 వేరు ఉంటాయి, ఎవ్వి కూడా కనెక్ట్ కావు, దేనికి దానికి సపరేట్ ఉంటుంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి మొదటిది. దాని పక్కనే చూస్తే మీకు వచ్చేసి 2వది కనిపిస్తుంది, ఇటువైపు చూస్తే 3వది, స్ట్రేట్గా చూస్తే 4వది, ఇటువైపు ఇప్పుడు మనం చూడండి ఇటువైపు వచ్చేసి 5వది. ఈ 5 కలిపితేనే పంచగని అని అంటారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఒకసారి చుట్టూ చూడొచ్చు. ఈ ప్లేస్ టేబుల్ ఫ్లాట్ సర్ఫేస్ అని అంటారు. ఇది మన ఏషియాలోనే రెండో అతిపెద్ద ఫ్లాట్ సర్ఫేస్. ఇది చూడడానికి టేబుల్ ఏ విధంగా ఉంటుందో అది ఉంటుంది. మొదటిది వచ్చేసి టిబెట్లో ఉంటుంది, రెండోది వచ్చేసి మనం ఇప్పుడు నిల్చున్నాం కదా ఈ పంచగంగలో ఉంటుంది. దీని దారి వచ్చేసి పూణేకి వెళ్ళే దారిలోనే పంచగంగల రైట్ సైడ్ వచ్చి మనం స్ట్రేట్ వస్తే, స్ట్రేట్ నుంచి లెఫ్ట్ పైకి వచ్చినామంటే మీకు ఈ దారి అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అయితే మీదికి రావచ్చు. ఈ ప్లేస్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, పాండవుల గుఫలు, ఇవన్నీ నేను చూపిస్తా. ఓకేనా, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఒకసారి అక్కడ చూడొచ్చు ఎలా ఉందో. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని పాయింట్స్ చూసేద్దాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా, ఇది సెప్టెంబర్ 2nd వీక్లో మీరు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ వేరు పువ్వులు అనేది పూస్తాయి. అంటే స్టార్ మోడల్ ఎట్లుంటుందో అట్లాంటి పువ్వు, మరియు సూర్యుని మోడలు, మళ్ళీ తర్వాత వివిధ ఆకారాలు, మిక్కీ మౌజ్ ఏ కలర్లో ఉంటుందో అట్లా డిఫరెంట్ కలర్స్లో ఇక్కడైతే పువ్వులు పూస్తాయట. దీన్ని చాలా వరకు ఆయుర్వేదం కూడా వాడతారట. ఈ యొక్క ప్లేస్లో అద్భుతమైన ప్లేస్. మళ్ళీ ఇక్కడ దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది, చూడడానికైతే చాలామంది వస్తారు. అట్లాంటి ఎక్సలెంట్ ప్లేస్ ఇది ఒక పంచగని. ఇంకేమేమి ఉన్నాయో తెలుసుకుందాం పదండి, చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్సలెంట్ ఉండబోతుంది వీడియో. వెళ్దాం పదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్టార్ ఫ్లవర్, కనిపిస్తుందో లేదో చూడొచ్చు. ఇది స్టార్ ఆకారంలో ఉంటుంది, చూస్తున్నారు. ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది, ఈ ప్లేస్లో రీసెంట్గా షూటింగ్ కూడా జరిగింది. మీరు చూస్తున్నారు కదా, బాజీరావ్ మస్తాని చూశారు కదా సినిమా, అందులో గోడ అంటే గుర్రం మీద సీన్లు, యుద్ధం సీన్లు అన్నీ ఇక్కడే చేశారు. మరియు గద్దర్ 2లో మైనిక్లా గడ్డిసే అని ఉంటుంది చూడండి, ఆ పాత షూటింగ్ కూడా ఇక్కడనే జరిగింది. ఇంకా చాలా సినిమాలు అమీర్ ఖాన్ కూడా పాత సినిమాలు అన్నీ ఇక్కడనే షూట్ చేశారు. ఈ ప్లేస్లోనే స్కూల్ పెట్టి ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగినాయి. అంత అద్భుతమైన ప్లేసు. ఇంతకుముందు చెప్పినట్టు సీజన్లో వస్తే మాత్రం స్వర్గం లాగా ఉంటుంది ఈ ప్లేస్. ఇంకా ముందుకెళ్దాం పదండి, ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ఇంకొక ఫేమస్ సినిమా అమీర్ ఖాన్ది తారే జమీన్ పర్ సినిమా చూసారుగా, ఆ షూటింగ్ కూడా ఇక్కడనే జరిగింది. ఆ తీసిన స్కూల్ అయితే ఇక్కడున్న 40 స్కూళ్ళలో టాప్ స్కూల్ అట పంచగనిలా. ఆ స్కూల్ కూడా కింద ఉంటుంది, వీలైతే అది కూడా చూపిస్తా, చూద్దాం పదండి.
ఈ ప్లేస్లోనే హమ్ తుమారే సనం సినిమాలో మాధురి దీక్షిత్ మరియు షారుఖ్ ఖాన్ అయితే మన స్విట్జర్లాండ్ పోతారని చెప్తారు చూడండి, వేరే కంట్రీకి. ఆ సీన్ మొత్తం అయితే ఇక్కడనే షూట్ చేశారు. చూడొచ్చు, చూస్తున్నారుగా ఎంత అద్భుతంగా ఉందో. ఓకే, ఆ స్విట్జర్లాండ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాం రండి. ఇక్కడ నుంచి చూడండి, అద్భుతంగా ఉంది. అక్కడ ప్లేస్ చూస్తారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఒకసారి చుట్టూ చూడొచ్చు. ఈ ప్లేస్లోనే ఆ షూటింగ్ అయితే చేశారు. అది చూస్తున్నారా ఇల్లులు, చూడ్డానికి కూడా కాశ్మీర్ ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం పదండి. ఇప్పుడు వచ్చేసి మనం పాండవుల గుహ దగ్గర ఉన్నాం. పాండవులు అయితే ఇక్కడ కూడా వనవాస టైంలో నివసించారు. ఆ గుహని ఇక్కడ చూడబోతున్నాం. లోపల ఎలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మెట్లు ఉన్నాయి పాండవ గుహకు. చాలా అయితే జాగ్రత్తగా రావాలి, మెట్లు కూడా చూస్తున్నారు కదా. ఈ లోపల పాండవులు ఈ గుహ లోపలనే ఉన్నారు కొంతకాలం. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. మన కిందికి వెళ్దాం. ఇక్కడ చూస్తే మీకు గుహ ముందుకుందని చెప్పడం టైగర్కి వాడి చూస్తున్నారుగా. గుహ అయితే ఇటువైపు ఆరంభానికి. ఈ గుహలోనే పాండవులు అయితే నివసించారు. ఆ గుహ ఎలా ఉందో లోపల ప్రజెంట్ అయితే ఇందులో రెస్టారెంట్ ఉంది. చూస్తున్నారా, చూస్తున్నారు చుట్టూ. ఇప్పుడు మనం గుహ లోపలికి అయితే వెళ్తున్నాం. ఎలా ఉందో లోపలికి వెళ్ళండి చూద్దాం. లైటింగ్ అయితే లేదు, వెళ్దాం జాగ్రత్తగా. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడొచ్చు, కనిపిస్తుందా ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. మొత్తం కేవే, లైటింగ్ లేకపోయేసరికి మొత్తం డార్క్ అయితే కనిపిస్తుంది మీకు అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు కదా. పాండవులు వనవాస టైంలో ఇక్కడైతే ఉన్నారు. ఇక్కడ ఎదురుగా చూడొచ్చు, శివుడు కనిపిస్తున్నాడా, చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. అటు ఎదురుగా శివుడు ఉన్నాడు. పక్కకు మీరు చూస్తే ఇక్కడ పాండవులు వనవాసం చేసే టైంలో ఈ గుహలే ఉన్నారు. గుహ మాత్రం అద్భుతంగా ఉంది కదా. ఓకే, మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం పదండి. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 15 రూపీస్ ఉంటుంది. ఈ 15 రూపాయలు ఎంట్రీ ఫీజు ఇచ్చిందంటే మనం లోపలికైతే వెళ్ళచ్చు. చూస్తున్నారు కదా. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం పదండి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక గుహకి వెళ్ళబోతున్నాం. అది కొద్దిగా జంగల్లో ఉంటుంది, జంగల్ ఫీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దాన్నే టైగర్ కేవ్ అని అంటాం, పులుల గుహ అని. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా చూడొచ్చు 15 రూపీస్ అని రాసింది. ఇప్పుడు మొత్తం జంగల్లో నుంచి వెళ్ళాలి, మనం పూర్తిగా జంగల్లో నుంచి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా. ఇప్పుడు మహాబలేశ్వరంలో అన్ని పాయింట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు మహాబలేశ్వరం విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ప్లేస్కి అయితే రండి. ఎక్సలెంట్ ఉంది, ఇక్కడ అన్ని ప్లేసెస్ చూడొచ్చు. అక్కడ అయితే దాదాపు అన్ని పాయింట్స్ అయితే బంద్ పెట్టారు, ఒక టెంపుల్ తప్ప. చూస్తున్నారు కదా, ఈ మొత్తం అడవిలో నుంచే మనం వెళ్ళాలి. చూడొచ్చు, మొత్తం అడవే ఉంది. చాలా జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే కింద స్లిప్ అయితే మాత్రం కింద పడిపోతాం. ఇప్పుడు మనం టైగర్ కేవ్కి వెళ్తున్నాం. ఇక్కడ టూరిస్ట్ గైడ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న అతను మాత్రం ఎక్సలెంట్గా చూపించిండు.
ఆ గైడ్ అన్న నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. లాస్ట్కు ఎక్సలెంట్గా చెప్తున్నాడు ప్రతి ఒక్క దాని గురించి. ఇక్కడ చిన్న మినీ వాటర్ ఫాల్ లెక్క ఉంది. ఆల్మోస్ట్ మనం కేవ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు చూడబోతున్నాం కేవ్ ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు 100 మీటర్స్లో ఉంది కేవ్ అని చెప్పి అయితే రాస్తుంది. గమనిస్తే ఎంట్రీ ఫీ 15 రూపీస్ అని ఉంది చూసారుగా. ఈ డైరెక్షన్ ఫాలో అవుతూ మనం ముందుకు వెళ్ళాలి. కొద్దిగా ఇక్కడ జాగ మాత్రం స్కిడ్ అయితట్టు ఉంది, అందుకే కొద్దిగా చూసి మాత్రం జాగ్రత్తగా రండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా రావాలి. జాగ్రత్తట్టు ఉంది బురద. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. और कितना दूर है? अभी थोड़ा ही रहा है, एक 50-60 मीटर रहेगा. ఇక్కడ కనిపిస్తుంది కేవ్ ది బోర్డు. ఆల్మోస్ట్ మనమైతే వచ్చాం. अगर रात को आते हैं ना आप यहाँ पे जंगली जानवर वगैरह देखने भी मिलते हैं आपको. ఒకవేళ రాత్రి వస్తే మాత్రం అన్న సింపుల్గా చెప్తున్నాడు, మొత్తం పులులు ఇట్లా అన్నీ మొత్తం జంతువులన్నీ కనిపిస్తాయని. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే కేవ్ దగ్గరికి వచ్చాం. 40 మీటర్స్ అని రాస్తుంది. కేవ్ దగ్గరికి వెళ్తున్నాం కదా. ఇప్పుడైతే కేవ్ దగ్గరికి వచ్చినాం. చూడవచ్చు చిన్న వాటర్ ఫాల్ టైప్ ఉంది. ఇప్పుడైతే మనం కేవ్ లోపలికి వెళ్ళబోతున్నాం. చూద్దాం ఎలా ఉందో. పాండవుల గుహ లోపల మాత్రం అద్భుతంగా ఉందబ్బా. ఇప్పుడు మనం టైగర్ కేవ్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే పర్లేదు, సపోర్ట్ కోసం అయితే ఇది పెట్టారు, పట్టుకోవాలి కింద పడకుండా. ఇలా మనం మెట్లెక్కాలి కేవ్కు. చెప్తున్నారు కదా. చూడచ్చు మనం నేరో స్పేస్లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూడా పర్లేదు, పట్టుకునే తర్వాత అయితే రాడైతే ఇక్కడ పెట్టారు రైలింగ్. ఇప్పుడు మనం పైకి వచ్చాం. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 15 రూపాయలు ప్రతి పర్సన్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి టైగర్ ఫామ్. ఈ గుహ కూడా మొత్తం రెస్టారెంట్ లెక్క ఉంది. అది చూడచ్చు ఏ విధంగా ఉంది. వెల్కమ్ టు టేబుల్ ల్యాండ్. చిన్న పక్షులు కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ టైగర్ ఉంది. और भी अंदर जाने के और जान టైగర్ కనిపిస్తుంది చూడచ్చు. ఈ యొక్క టైగర్ గుహల షూటింగ్స్ కూడా జరిగాయి. జునిన్ మూవీ సినిమాని హిందీ మూవీలో నైట్ టైంలో టైగర్లు అవుతారు, అది ఈ సినిమాలే. మళ్ళీ ఆలీబాబా 40 దొంగలు అనే సినిమాలో కుల్జా సిమ్సిమ్ అని అంటే డోర్స్ ఓపెన్ అవుతాయి, అది వచ్చేసి ఈ గుహనే. ఇందులోనే ఆ షూటింగ్ అయితే తీయడం అయితే జరిగింది. చూస్తున్నాం కదా, ఈ గుహనే చాలా మూవీస్కి అయితే వాడడం అయితే జరిగింది, చాలా పాత సినిమాలు అన్న. వ్యూ చూడొచ్చు ఎలా ఉందో, చూస్తున్నారుగా. ఇది వచ్చేసి గుహ యొక్క వ్యూ. ఇక్కడ నుంచి లొకేషన్ చూడవచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తున్నారు, ఇది వచ్చేసి ఓవర్ వ్యూ. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం. చూస్తున్నారా. ఇప్పుడు మనం ముందుకెళ్తాం. ఇప్పుడు మనం ఈ గుహ లోపలికి వెళ్తున్నాం. చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే పులులు అన్నీ ఇక్కడనే ఉండేవి. లోపల ఏముందో చూద్దాం గుహ లోపలికి వెళ్ళి. చూస్తున్నారా గుహ ఎంత పెద్దగా ఉందో.
ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. దారి చూడొచ్చు సేమ్ ఇట్నే ఉంటుంది చీకటిగానే చూస్తున్నారుగా. మనకు డైరెక్షన్స్ కూడా ఇక్కడ పెట్టారు, ఇట్లా ఆరో మార్క్స్ డైరెక్షన్స్ కన్ఫ్యూజ్ కాకుండా. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. గుహ మాత్రం లోపల చాలా పెద్దగా ఉంది గుహ చూస్తున్నారుగా. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు టైగర్ కనిపిస్తాయి. టైగరు పిల్లలకి ఇట్లా ఇలా అప్పుడైతే టైగర్స్ ఇట్లా ఉండేవి చూస్తున్నారుగా. కరెక్ట్గా గమనించండి. టైగర్ ఫ్యామిలీతో ఉండేవి అవి. ఇప్పుడు 2 లైటింగ్లు పెట్టా చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇందులోనే వాటి పిల్లలతో ఉండేవి. ఇక్కడ సౌండ్స్ మాత్రం నిజంగా ఇప్పటికి ఉన్నట్టే వస్తాయి సౌండ్స్ అయితే చూస్తున్నారు కదా. ఇందులో పుల్లులు అయితే ఉండేవి. ఓకే, వ్యూ చూడొచ్చు, అద్భుతంగా ఉంది కదా ఇక్కడ నుంచి వ్యూ. ఇప్పుడు మనం టైగర్ గుహ నుంచి అయితే బయటకు వెళ్తున్నాం చూస్తున్నారుగా. ఇదే వచ్చేసి టైగర్ కేవ్ చూస్తున్నారుగా. ఇప్పుడైతే మనం బయటకు వచ్చాం టైగర్ గుహ నుంచి. ఇప్పుడున్నది మనం వచ్చేసి పాత పంచగాని, అంటే పాతది, కొత్తది కూడా ఉంది పంచగాని అవతల వైపు. ఇక్కడ నుంచి అక్కడ చూస్తుంటే మీకు కనిపిస్తలేదు కానీ జూమ్ చేసి చూస్తే అక్కడ తారా జమీన్ పర్ మూవీ అయితే అక్కడనే షూటింగ్ అయితే చేయడం జరిగింది చూస్తున్నారు. ఒకసారి వ్యూ చూడొచ్చు ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు. అద్భుతమైన లొకేషన్, కంపల్సరీ వచ్చే లొకేషన్. గాలి మాత్రం మనకు దొరుకుతుంది. అటువైపు కూడా చూడొచ్చు లొకేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ కృష్ణానది. నేను మహాబలేశ్వరంలో కృష్ణానది జన్మస్థానం వీడియో అయితే పెట్టాను కదా. ఇక్కడ పుట్టి కృష్ణానది మన మహారాష్ట్ర తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. పెద్ద డ్యామ్ అవుతుంది కృష్ణానదికి చూస్తున్నారు కదా. నా వెనక మీకు కనిపించేదే కృష్ణానది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తా చూస్తున్నారు కదా. గ్రేట్ కదా అబ్బా. ఇంతకుముందు నేనైతే గోదావరి జన్మస్థానం పెట్టా, చూడని వాళ్ళు ఉంటే చూడండి నాసిక్కి. ఇదైతే కృష్ణానది జన్మస్థానం. ఇక్కడ పుట్టి 2 తెలుగు రాష్ట్రాలకు 2 నదులు, మళ్ళీ 2 పెద్ద నదులే. 3వ అతిపెద్ద నది అయినటువంటి నదియే ఈ కృష్ణానది. ఫస్ట్ వచ్చేసి గంగా, సెకండ్ గోదావరి, 3వది అతిపెద్ద నది అయినటువంటి కృష్ణానది. మనమైతే 2 జన్మస్థానాలు అయితే చూడడం జరిగింది. మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే వీడియో చూడొచ్చు, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చూసిన ఫీల్ అయితే వస్తుంది చూస్తున్నారుగా. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కరైతే వ్యూ చూడాల్సిన ప్రదేశం ఇది చూస్తున్నారు కదా. ఏషియా సెకండ్ లార్జెస్ట్ ఫ్లాట్ సర్ఫేస్, అంటే బెంచ్ లాగా ఉంటుంది ఇది ఫ్లాట్గా చూస్తున్నారు కదా. నాకైతే అద్భుతంగా అనిపిస్తుంది చూడొచ్చు. చలో అమీర్ ఖాన్ది మేలా సినిమాలో విలన్ ఉంటాడు గుజ్జర్, ఆయన యొక్క అడ్డా ఉంటుంది కదా, అది ఈ ప్లేస్లోనే మనం ప్రజెంట్ నిలుస్తున్న ఈ టేబుల్ ఫ్లాట్ సర్ఫేస్ మీదే మొత్తం ఆ అడ్డా అయితే వేయడం జరిగింది. మరియు గద్దర్ మూవీలో మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ సీన్ ఉంటుంది చూడండి, పాటలకి ఇట్లా, అవన్నీ ఈ ప్లేసే. ప్రజెంట్ మనం నిల్చున్న ఈ ప్లేస్లోనే షూటింగ్ చేయడం అయితే జరిగింది. ఇలా చాలా మూవీ షూటింగ్ చేసిన ప్రదేశం ఇది. అద్భుతంగా ఉంది కదా. చూడని వాళ్ళ కోసం అయితే ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంత అద్భుత ప్రదేశంలో మనం అయితే నిల్చోవడం జరిగింది. చాలా సినిమాలు షూటింగ్ అయితే జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి. చాలా వరకు ఫైటింగ్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, ఇలా చాలా అంశాలు అయితే ఈ ప్రదేశంలో అయితే షూటింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి చుట్టూ చూడొచ్చు ఎలా ఉంటుంది మొత్తం. అటు నుంచి ఇటువైపు మొత్తం చుట్టూ చూడండి ప్రదేశం ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మొదలుపెట్టి చుట్టూ చూడవచ్చు. ఈ ప్లేసుల్లోనే చాలా వరకు షూటింగ్స్ అయితే జరిగాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం నిలిచింది పంచగనిలా గణపతి మరియు దుర్గామాత విసర్జనం కోసం చేసినటువంటి లేక్. ఇక్కడ లేక్ లేదు, మనం ఏదైతే విసర్జనం అప్పుడు నీళ్ళలో ఇస్తాం కదా గణపతిని దుర్గామాతను, అందుకే ఇక్కడ లేక్ లేకుంటే కృత్రిమంగా వీళ్ళు తయారు చేసినటువంటి లేకే ఈ లేక్. ఇందులోనే వినాయకుడు మరియు దుర్గామాత నిమజ్జనం అయితే ఇక్కడ చేస్తారు. దీన్ని గణేష్ నిమజ్జన్ లేక్ అని కూడా అంటారు.
చుట్టూ చూపిస్తాను లేక్ ఎలా ఉంటుంది. ఇది కృత్రిమంగా చేసిన లేక్. చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ చూడాల్సినవి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ ఒక్క లేకులేని తారా జమీన్ పర్లా ఈశాన్ మన ఆ సినిమా చూసిన వాళ్ళైతే బోట్లు పెడతారు, బోట్లు వేస్తారు అంటే దాంట్లో అది ఇందులోనే. మరియు బాజీరావ్ మస్తాని సినిమా చూసుకుంటే లాస్ట్ బాజీరావ్ మస్తానిలా ఇట్లా బెల్ట్ అది ఉంటుంది కదా, ఆ యుద్ధం చేసేది దాంతో ఇట్లా కొట్టుకుంటూ లాస్ట్కు లోతులోకి వెళ్ళి చనిపోతారు కదా, ఆ సీన్ అయితే ఫైనల్ క్లైమాక్స్ సీన్ ఈ ప్లేస్లోనే షూట్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఈ లోకులేనే. అంటే ఆలోచించవచ్చు, చాలా వరకు షూటింగ్స్ ఇక్కడ జరుగుతుంది. అద్భుతమైన ప్రదేశం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది న్యూ పంచగని. ఇంతకుముందు అటు వైపు వెళ్ళింది పాతది, ఇది కొత్త పంచగని. ఇక్కడనే పాలన్పూర్ గావ్ అని రాజా హిందుస్థానీ సినిమాలో ఈ యొక్క ప్రదేశంలోనే షూటింగ్ అయితే చేశారు. మరియు ఎదురుగా అక్కడ టవర్ కనిపిస్తుంది చూడండి, అదే సిటీ పాయింట్ అని అంటారు. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ నుంచి మీకు సన్సెట్ మరియు సన్ రైజ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఆ పాయింట్ నుంచి ఫాగ్ వాళ్ళు అయితే మనం ఆరుదాకా వెళ్ళాం కానీ చూడలేకపోతున్నాం. ఓకే, మీకైతే చూపిస్తున్నా. ఇక్కడైతే ఎక్సలెంట్ ఉంటుంది. దీన్ని సిడ్నీ పాయింట్ కూడా అని అంటారు అక్కడ ఉన్నదాన్ని. ఓకేనా, ఇప్పుడు కాస్త ముందుకు వెళ్దాం కదా. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తే ఎలా ఉందో చూస్తున్నారుగా. ముందుకెళ్దాం. అది పారాగ్లైడింగ్ ఇదంతా పారాగ్లైడింగ్ ల్యాండ్ అయితే చూడండి ఆ ప్రదేశం. అక్కడ హౌస్ఫుల్ మూవీ చూస్తే లాస్ట్కు ఒక ఇల్లు అటు ఇటు బెండ్ అవుతూ ఉంటుంది చూడండి. దాంట్లో మొత్తం కామెడీ సీన్లు చాలా మంది చూసే ఉంటారు హౌస్ఫుల్ మూవీ. అందులో లాస్ట్కి ఇల్లు కిందికి అటు ఇటు అవుతుంది. అది వచ్చేసి ఆకుండా షూట్ చేయడం అయితే జరిగింది. దాన్ని వచ్చేసి పారాగ్లైడింగ్ పాయింట్ అదే. అక్కడనే మీరు చూస్తే చాలా సినిమాలు అయితే షూటింగ్ అయితే చూడడానికి ఇట్లా కనిపించినా కూడా ఈ పంచగనిలో చాలా మూవీ షూటింగ్లు అయితే జరిగినాయి చూడచ్చు. అది వచ్చేసి ఈ పంచగని 5 ఉంటాయి కదా, అందులో ఒకటి అది. ఇది వచ్చేసి వన్ ట్రీ పాయింట్ చూస్తున్నారు కదా, అక్కడ వన్ ట్రీ పాయింట్. కిలాడీలో ఇప్పుడు మీ ప్లే చేసిన సాంగ్ ఉన్న చూడు వాదారాసనం అని, ఇది ఇక్కడే షూట్ చేశారు. మరియు రాజా హిందుస్థాన్లో ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ పూజ జర పూజ క్యా హువా అనే పాట ఉంటుంది చూడండి, అది అక్కడే షూట్ చేస్తారు. చూస్తున్నారు కదా, అది ఒక్కటే ట్రీ ఉన్నది, అందుకే దాన్ని వన్ ట్రీ పాయింట్ అని అంటారు. మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి దగ్గరికి చూపిస్తా. చూస్తున్నారు కదా అట్లా అక్కడ కనిపిస్తుంది చూడండి లాస్ట్, అదే చూసారుగా అక్కడ ఎన్ని పాటల షూటింగ్స్ అయితే చేసావో. అద్భుతమైన ప్రదేశం అబ్బా ఇది. ఖచ్చితంగా ఎవరైతే మహాబలేశ్వరం వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన. ఇందులో ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి. మిగతా పంచగని ఇంకా 4 ఉంటాయి చూడండి, అవి అయితే ఓకే ఫ్లాట్ సర్ఫేస్, కానీ వాటి మీద దీని మీద ఉన్నంత ప్రత్యేకత అయితే లేదు. ఇది ఏషియాలోనే సెకండ్ ఫ్లాట్ సర్ఫేస్ కాబట్టి దాదాపు 4500 అడుగుల ఎత్తు, అది ఎబో సీ లెవెల్లో ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా, చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే అద్భుతంగా కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి 1, ఓకేనా. పంచగని కదా 5, 1 అక్కడ కనిపిస్తుంది చూడండి, అది 2, ఓకేనా. అక్కడ కనిపిస్తుంది చూడండి 3, అక్కడ కనిపిస్తుంది చూడండి 4, అక్కడ లాస్ట్ కనిపిస్తుంది చూడండి అది 5, ఓకేనా. ఇప్పుడు మనం నిల్చున్నది 1, 2, 3, 4, 5. ఈ 5 కలిస్తేనే దీన్ని పంచగని అని అంటారు. అంటే 5 కొండలు దేనికి దానికే. ఇక్కడి నుంచి చూడొచ్చు ఫ్లాట్ సర్ఫేస్, ఎక్కడ ఎత్తులు వంపులు ఏముంటాయి, ఫ్లాట్గా ఉంటుంది. చూసారు కదా, అద్భుతమైన ప్లేస్. నాకు తెలిసి అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అంత క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. చూడొచ్చు, దీన్ని మినీ కాశ్మీర్ అని అంటారు. కాశ్మీర్ తర్వాత ఆ రేంజ్ మీకు వ్యూ కావాలని అంటే మాత్రం కేవలం పంచగని మహాబలేశ్వరంలో మాత్రమే వస్తుంది. వింటర్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా. చూడొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ పంచగంగలో ఉన్నటువంటి లాస్ట్ పాయింట్ అయితే చూడబోతున్నాం. ఇది వచ్చేసి పాండవుల కాలి అచ్చులు ఉంటాయి చూడండి, ఆ అడుగు అనేది మీకు చూపించబోతున్నా. ఇలా దీన్ని పాండవుల అడుగు అని అంటారు. చూస్తున్నారు కదా, బండకే అయితే ఉన్నది. ఇది మీరు గమనిస్తే ఇది మొత్తం పూర్తిగా బండే. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పూర్తిగా బండే. ఇలా మీరైతే అడుగులు చూడొచ్చు పాండవులు. చూస్తున్నారు కదా, అద్భుతంగా ఉంది కదా. ఈ యొక్క వీడియో కనుక ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే లైక్ కొట్టండి. ఇది ఎలా ఉందో అనేది కూడా కామెంట్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అలీ విహారీ కీప్ వాచింగ్.